I am going to explain about CPU scheduling algorithms. CPU scheduling algorithms is also called short-term scheduling algorithms. సో జనరల్‌గా మనకి CPU షెడ్యూలింగ్‌లో ఒక 2 కేటగరీస్ ఉంటాయని చెప్తారు. ఒకటి ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అండ్ నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్పే ముందు ఫస్ట్ మనకి స్టేట్స్ ఆఫ్ ది ప్రాసెస్ మోడల్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఒకసారి దాన్ని మనం బ్రీఫ్ వ్యూ చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని అసలు CPU షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకవి? ప్రాక్టికల్‌గా అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాం? మన కంప్యూటర్స్‌లో కానీ మనం యూజ్ చేసేది CPU షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ అసలు నిజంగా ఉన్నాయా? అసలు అవి లేకపోతే ఏం జరుగుతుంది? అవి ఉండాలా? లేదా? అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో 5 స్టేట్ ప్రాసెస్ మోడల్‌లో మనకి జనరల్‌గా 5 స్టేట్స్ ఉంటాయి. ఒకటి న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్, బ్లాక్డ్ స్టేట్. బ్లాక్డ్ స్టేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వెయిటింగ్ స్టేట్ అంటాం. అండ్ ఇంకోటొచ్చేసి టెర్మినేట్ స్టేట్. సో, ఈ స్టేట్స్ గురించి ఎందుకు మాట్లాడామంటే ఒకసారి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. మనం డైలీ లైఫ్‌లో మన కంప్యూటర్‌లో కావచ్చు, మన మొబైల్‌లో కావచ్చు, మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశారు. అంటే మన కంప్యూటర్‌లో ఒకటి హార్డ్ డిస్క్ ఒకటుంటుంది. అలానే ర్యామ్ ఒకటుంటుంది. CPU ఒకటుంటుంది. సో, బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది అంటే, నీ హార్డ్ డిస్క్‌లో ఫర్ సపోజ్ నువ్వేం చేస్తావు అంటే, నువ్వు ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకున్నావు. అంటే వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే సింపుల్‌గా ఏం చేస్తావు? వర్డ్ డాక్యుమెంట్‌కి సంబంధించిన ఫైల్ కనపడిద్ది. దాన్ని నువ్వు జస్ట్ క్లిక్ చేస్తావు. క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. అంటే అసలు బ్యాక్ ఎండ్‌లో ఎవరు దాన్ని ఓపెన్ చేస్తున్నారు? అసలు ఆ వర్డ్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది? అదెళ్లి అసలు ఎక్కడ పడుతుంది? దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎవరు? బ్యాక్ ఎండ్‌లో అసలు ఏం జరుగుతుందనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ నా కంప్యూటర్‌లో ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకున్నాను. ఇది హార్డ్ డిస్క్‌లో ఉంది. అలానే గూగుల్ క్రోమ్‌కి సంబంధించి ఒక బ్రౌజర్ ఓపెన్ చేయాలనుకున్నాను. అలానే ఒక సాంగ్‌ని ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నా గోల్ ఏంటంటే ఈ 3 టాస్క్‌లని ఎగ్జిక్యూట్ చేయాలి. సో, నేను జస్ట్ దాన్ని క్లిక్ చేయగానే ఈ వర్డ్ డాక్యుమెంట్ కావచ్చు, గూగుల్ క్రోమ్ కావచ్చు, సాంగ్. నేను వర్డ్ డాక్యుమెంట్ క్లిక్ చేయగానే ఇయన్నీ కూడా మన హార్డ్ డిస్క్‌లోనే ఉంటాయి. ఈ హార్డ్ డిస్క్‌లో ఉండేవి నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అవన్నీ ఎళ్లి ర్యామ్‌లో పడతాయి. ర్యామ్‌లో ఒక క్యూ లాగా మెయింటైన్ చేస్తాం. దీన్ని రెడీ క్యూ అంటాం. రెడీ క్యూ. ఈ రెడీ క్యూలో నేను ఏవైతే ఇక్కడ నేను క్లిక్ చేశానో, సో, ఇప్పుడు నాకు హార్డ్ డిస్క్‌లో ఉన్నాయి యాక్చువల్‌గా. వీటన్నిటిని మనం యాక్చువల్‌గా ఏం కాల్ చేస్తామంటే ప్రోగ్రామ్స్ అంటాం. నువ్వు ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తావో అదెళ్లి ర్యామ్‌లో పడుతుంది. అంటే రెడీ క్యూలో పడుతుంది. ఈ రెడీ క్యూలో పడగానే ఒకటి వర్డ్ డాక్యుమెంటు, ఇంకోటి గూగుల్ క్రోము, ఇంకోటేమో సాంగ్స్ ప్లే చేద్దాం అన్న ఏదో ఒక మీడియా ప్లేయర్‌లో. ఈ మూడిటిని నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తావో అవెళ్లి రెడీ క్యూలో ప్లేస్ అవుతున్నాయి. ఎప్పుడైతే నీకు రెడీ క్యూలో ప్లేస్ అయ్యాయో వీటన్నిటిని ఇంక నుంచి నువ్వు ప్రోగ్రామ్స్ అనకూడదు. వి కెన్ కాల్ దట్ వన్ యాస్ ఎ ప్రాసెస్. ప్రాసెస్ అంటాం. లేదా టాస్క్ అనొచ్చు. లేదా జాబ్ అనొచ్చు. సో, మనకి ఇప్పుడు రెడీ స్టేట్‌లో అంటే రెడీ క్యూలో మనకి చాలా జాబ్స్ ఉన్నాయి. సో, ఒకటేమో వర్డ్ ఫైలు, ఇంకోటి గూగుల్ క్రోము, ఇంకొకటొచ్చేసి సాంగ్స్ ప్లే చేయాలని చెప్పి ఆ సాంగ్ కూడా దాంట్లో పడింది. ఇప్పుడు ఇదంతా ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? CPU ఎగ్జిక్యూట్ చేస్తారు. CPU అంటే ప్రాసెసర్. ప్రాసెసర్ అంటే అది హార్డ్‌వేర్ డివైస్. సో, ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే దీంట్లో ఉండే ఒక్కొక్క దాన్ని తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అయితే ఇప్పుడు నీకు ర్యామ్‌లో ఎన్నున్నాయి? మొత్తం 3 ఉన్నాయి. 3 జాబ్స్ ఉన్నాయి. లేదా 3 టాస్క్‌లు ఉన్నాయి. లేదా 3 ప్రాసెస్‌లు ఉన్నాయి. ఈ 3 ప్రాసెసెస్‌ని నేనేం చేయాలి? CPU ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఎంటైర్ CPU షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్‌లో కావచ్చు, ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నేను ఒకే ఒక్క ప్రాసెసర్ గురించి మాత్రమే మాట్లాడతాను. సింగిల్ ప్రాసెసర్. ఇప్పుడు ప్రెజెంట్ మనకి మార్కెట్‌లో i3 ప్రాసెసర్ అంటారు. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అంటారు. i5 ప్రాసెసర్ అంటారు. i7 ఇలా మనకి మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉన్నాయి. నేను ఒకే ఒక్క ప్రాసెసర్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ప్రాసెసర్ అనేది ఎట్ ఏ టైమ్ ఒక్క జాబ్‌ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు. అంటే ఒక్క టాస్క్‌ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు. అంటే సపోజు నేను వర్డ్ డాక్యుమెంట్ CPUకి ఇచ్చాననుకోండి. CPU ఆ వర్డ్ డాక్యుమెంట్ ఒక్కటే ఎగ్జిక్యూట్ చేస్తది. మిగతాది ఎగ్జిక్యూట్ చేయదు. అదయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి. అది ఒకటి తర్వాత ఒకటా లేకపోతే అది కొంచెం సేపు ఆగి మళ్ళీ కొంచెం సేపు ఇంకో దానికి ఇవ్వటం అనేది తర్వాత కేటగిరీ. కానీ ఒక పర్టిక్యులర్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్‌లో మాత్రం
సిపియు అనేది ఒక్క ప్రాసెస్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది కంపల్సరీ, అది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ర్యామ్‌లో చాలా జాబ్స్ ఉన్నాయి. ఒకటి వర్డ్ ఉంది, గూగుల్ క్రోమ్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. మరి నీ దగ్గరేమో ఒకే ఒక ప్రాసెసర్ ఉంది. ఒక ప్రాసెసర్ అంటే సిపియు, ఒక్క సిపియే ఉంది. ఇప్పుడు ఈ పూల్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా నాకు రెడీ క్యూలో ఉంటే, వీటిల్లో ఏ జాబ్‌ని తీసుకెళ్ళి నేను సిపియుకి ఇవ్వాలి? సపోజ్ నాకు దీంట్లో 3 కాదు, ఒక 100 అయినా ఉండొచ్చు. ఈ 100లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే సిపియుకి ఇవ్వాలి. ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏది ఇవ్వాలి అనేది డిసైడ్ చేసేదే షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఆర్ షార్ట్ టర్మ్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఆర్ సిపియు షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్. సో సిపియు షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ యొక్క థీమ్ ఏంటి? నీ దగ్గర రెడీ క్యూలో పూల్ ఆఫ్ జాబ్స్ ఆర్ పూల్ ఆఫ్ ప్రాసెసర్లు ఉంటాయి. వాటిలో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసి అది తీసుకెళ్ళి సిపియుకి ఇవ్వాలి. సిపియుకి ఎప్పుడైతే ఇస్తానో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫైనల్‌గా కంప్లీట్ అవుతుంది. ఈ సిపియు షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్‌లో కూడా మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. వన్ ఈజ్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అండ్ నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్. ప్రియంప్టివ్ అంటే ఏంటి? నాన్ ప్రియంప్టివ్ అంటే ఏంటి? ఇది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ పాయింట్ అర్థమైతే చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్. నాన్ ప్రియంప్టివ్ అంటే ఇప్పుడు నా దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ క్లిక్ చేశాను. అవి వెళ్ళి ర్యామ్‌లో పడ్డాయి. మొత్తం ర్యామ్‌లో ఎన్ని ప్రాసెస్‌లు ఉన్నట్టు? 3 ప్రాసెసర్లు ఉన్నాయి. నీ దగ్గర నాన్ ప్రియంప్టివ్‌కి సంబంధించిన షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఏయో కొన్ని ఉన్నాయి. సో నాన్ ప్రియంప్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ మూడిట్లో ఏదో ఒక ప్రాసెస్‌ని సెలెక్ట్ చేసి నేను సిపియుకి ఇస్తాను. సిపియు అనేది ఫర్ సపోజు వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చాననుకోండి ఫస్ట్. ఈ వర్డ్ డాక్యుమెంట్ అనే ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకి మిగతావి ఏవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ ప్రాసెస్ దెన్ ఓన్లీ నెక్స్ట్ ప్రాసెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఒకటి తర్వాత ఒకటి. అంటే ఒకటి నేను వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చేస్తాను సిపియుకి, అది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. అంటే ఏది నెక్స్ట్ అనేది డిసైడ్ చేసేది షెడ్యూలింగ్. కానీ వన్స్ నేను ఈ షెడ్యూలర్ అనేది ఒక ర్యామ్‌లో ఉండే ఒక ప్రాసెస్‌ని తీసుకెళ్ళి సిపియుకి ఇస్తే అది కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్‌ది ఇవ్వాలి. సో ఒకటి తర్వాత ఒకటి. సో దీన్ని మనం నాన్ ప్రియంప్టివ్ అంటాం. నాన్ ప్రియంప్టివ్ అంటే ఏంటి? వి హ్యావ్ ఎ పూల్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ యువర్ రెడీ క్యూ. CPU scheduler pick one of the process and give it to the CPU. After completion of that process, then only next job will be executed. That is the meaning of non-preemptive. Non-preemptive అంటే నీ మైండ్లో గుర్తు రావాల్సింది ఒకటే. ఒకసారి ఈ యొక్క షెడ్యూలర్ అనేది ఒక ప్రాసెస్ని తీసుకెళ్ళి సిపియుకి ఇస్తే అది కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్. అలా 1 by 1 కంప్లీట్ అవుతూ ఉంటుంది. దాన్ని నాన్ ప్రియంప్టివ్ అంటాం. సో నాన్ ప్రియంప్టివ్లో మనకి మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని వస్తాయి అని అడగచ్చు. అంటే న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్ అండ్ టెర్మినేట్ స్టేట్. ఈ ఎంటైర్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్లో ఎక్కడా కూడా నేను ఐఓ గురించి అసలు డిస్కస్ చేయను. యాక్చువల్‌గా ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఓ కూడా అంటే నువ్వు ఆ ప్రాసెస్‌కి ఏదైనా నేను ఇన్పుట్ ఇవ్వాలి లేదా అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఐఓ కావాలి అంటేమో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దాన్ని తీసుకెళ్ళి వెయిటింగ్ స్టేట్, బ్లాక్డ్ స్టేట్ పెడతాం. సో ఇప్పుడు నేను ఈ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ అంటే ప్రియంప్టివ్ కానీ నాన్ ప్రియంప్టివ్‌లో ఎక్కడా కూడా నేను ఐఓ గురించి డిస్కస్ చేయను. సో ఐఓ గురించి డిస్కస్ చేయను కాబట్టి ఓన్లీ నీకు ఈ 4 స్టేట్సే గుర్తుకు రావాలి. న్యూ స్టేట్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్ అండ్ టెర్మినేట్ స్టేట్. సో నాన్ ప్రియంప్టివ్ అంటే నీ దగ్గర ఉండే షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్‌లో ఏదో ఒక నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఒక జాబ్‌ని సెలెక్ట్ చేసి అది తీసుకెళ్ళి సిపియుకి ఇస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ జాబ్. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ జాబ్. అలా 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తాయి. సో క్రియేటెడ్, షెడ్యూలింగ్ అండ్ కంప్లీటెడ్. ఇది స్టెప్స్. అదే ప్రియంప్టివ్ అంటే ఏంటి? ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అంటే ఇది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ప్రియంప్టివ్ అంటే నా దగ్గర ర్యామ్‌లో ఒక 3 ప్రాసెస్‌లు ఉన్నాయి. వర్డ్, గూగుల్ క్రోమ్, సాంగ్స్. 3 జాబ్స్ ఆర్ 3 టాస్క్‌లు ఆర్ 3 ప్రాసెస్‌లు ఉన్నాయి. ప్రతి ప్రాసెస్‌కి కూడా నేను ఒక ప్రయారిటీ ఇస్తాను. ఫర్ సపోజ్ వర్డ్ డాక్యుమెంట్‌కి నేను ప్రయారిటీ 4 అని ఇచ్చా. గూగుల్ క్రోమ్‌కి ప్రయారిటీ 3 అని ఇచ్చాను. దీనికి ప్రయారిటీ 5 అని ఇచ్చా. ఈ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ ఏం చేస్తుందంటే 2 పాసిబిలిటీ. ఫస్ట్ పాసిబిలిటీ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఈ ఎంటైర్ రెడీ స్టేట్లో 3 ప్రాసెస్‌లు ఉంటే ఏ ప్రాసెస్‌కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది? 5 అంటే
సాంగ్ని ప్లే చేయడం అనేది హైయెస్ట్ ప్రయారిటీ. అంటే ఆ పర్టిక్యులర్ మీడియా ప్లేయర్లో ఆ సాంగ్ ప్లే అవ్వాలి. సో ఈ సాంగ్ ప్లే అవ్వాలి కాబట్టి నీ యొక్క ప్రియంటివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే వీటిలో ఏదైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో దాన్ని తీసుకెళ్ళి సిపియూకి ఇచ్చేస్తుంది. ఓకే, ఈ సాంగ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి సపోజ్ నాకు 5 మినిట్స్ టైం కావాలి. 5 మినిట్స్ కావాలి. ఓకే, హైయెస్ట్ ప్రయారిటీ 5 ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి నేను సిపియూకి ఇచ్చా. సో ఇప్పుడు మనకి సాంగ్ ప్లే అవుతూ ఉంది. ఎన్ని మినిట్స్ కావాలి ఇది కంప్లీట్ అవ్వటానికి? సాంగ్ మొత్తం కంప్లీట్ అవ్వటానికి 5 మినిట్స్ కావాలి. ఓకే, ఈ 5 మినిట్స్లో ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ అయిపోయింది, సాంగ్ ప్లే అవుతూ ఉంది. ఇంకా మిగతాయన్నీ ఏం రాలేదు, మిగతాయన్నీ రెడీ క్యూలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చేసి నేను హార్డ్ డిస్క్లో ఏం చేస్తానంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఒక ప్రాసెస్ అనేది క్లిక్ చేశాను. ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాసెస్ ఎప్పుడైతే ఆ ప్రాసెస్ అంటే సపోజ్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ప్రాసెస్ అంటే ఇప్పుడు నేను ఒక కంపైలర్లో నేను ఒక సి ప్రోగ్రామ్ రాశాను. ఆ సి ప్రోగ్రామ్ నేను క్లిక్ చేయాలంటే నాకు కంపైలర్ యూస్ అవుతుంది. అంటే ఆ కంపైలర్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఈ కంపైలర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఇది కూడా ఒక ప్రోగ్రామేగా. అప్పుడు ఈ ప్రోగ్రామ్ వెళ్ళి ఎక్కడ పడాలి? నీ యొక్క ర్యామ్లో పడాలి. ఓకే, ర్యామ్లో పడింది. దీని యొక్క ప్రయారిటీ ఎక్కువ. దీని ప్రయారిటీ అనేది ఫర్ సపోజ్ 6 ఇచ్చాను. ఆల్రెడీ నీకు సిపియు ఒక జాబ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది, ఒక 2 మినిట్స్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంది దాని ప్రాసెస్. 2 మినిట్ 1 సెకండ్లో ఈ రెడీ స్టేట్లో ఒక కొత్త ప్రాసెస్ వచ్చింది. అదేంటిది? ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాసెస్. దాని ప్రయారిటీ ఎంత? 6. కానీ నీకు ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రాసెస్ యొక్క ప్రయారిటీ ఎంత? 2. సో నీకు ప్రజెంట్ ఇది రాకముందు వరకు ఇదే హైయెస్ట్ కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే నీకు కొత్త ప్రాసెస్కి సంబంధించి కొత్త ప్రాసెస్ వచ్చి దాని ప్రయారిటీ ఎక్కువ ఉందో అప్పుడు దీన్ని స్టాప్ చేసి ఈ సాంగ్ ప్లే అయ్యేది వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ రెడీ స్టేట్లో పెట్టి ఈ కొత్తగా వచ్చిన ప్రాసెస్ని తీసుకెళ్ళి సిపియూకి ఇస్తుంది. అంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి జరుగుతుందా ఇక్కడ? లేదు. అంటే ఏదైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. తర్వాత ఏదైనా కొత్త ప్రాసెస్ వచ్చి దానికి అంతకంటే ఎక్కువ ప్రయారిటీ ఉంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ యొక్క ప్రయారిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి అది స్టాప్ చేసి కొత్త దానికి ఛాన్స్ ఇస్తుంది. ఇలా కీప్ ఆన్ స్విచ్ అవుతూ ఉంది. అంటే చూడండి, ఇక్కడ న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్లో మొత్తం 3 వచ్చాయి. దీని తర్వాత షెడ్యూలర్ ఏం చేస్తుంది? అది కూడా ప్రీఎంప్టివ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఉన్న వాటిలో హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నది తీసుకొని సిపియూకి ఇస్తుంది. సిపియూ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. ఎగ్జిక్యూట్ చేసే టైంలో కొత్త ప్రాసెస్ ఇంకోటి ఏదో వచ్చింది, దాని ప్రయారిటీ ఎక్కువ. ఎప్పుడైతే దాని ప్రయారిటీ ఎక్కువ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ఏం చేస్తున్నావు? మళ్ళీ తీసుకెళ్ళి రెడీ స్టేట్లో పెడుతున్నాం. ఈ కొత్తగా వచ్చిన ప్రాసెస్ని తీసుకెళ్ళి సిపియూకి ఇస్తాం. అంటే ప్రయారిటీ. సో ప్రయారిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉండటం వల్ల మనకి ప్రియంప్షన్ జరుగుతుంది. ప్రియంప్షన్ అంటే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాన్ని మిడిల్లో స్టాప్ చేసి మళ్ళీ ఇంకో దానికి ఛాన్స్ ఇస్తాం. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే టైం క్వాంటమ్. టైం క్వాంటమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నా కంప్యూటర్లో 3 జాబ్స్ ఉన్నాయి. 3 కూడా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. 3 ర్యామ్లో పడ్డాయి. వర్డ్ డాక్యుమెంట్ మొత్తం ఓపెన్ అయ్యి అదంతా జరగడానికి దానికి ఒక 1 మినిట్ టైం కావాలి. ఇదేమో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ క్రోమ్కి ఒక 2 మినిట్స్ కావాలనుకుందాం అది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. సాంగ్ ప్లే చేయడానికి ఒక 5 మినిట్స్ కావాలనుకుందాం మొత్తం. దీన్ని బర్స్ట్ టైం అంటాం. బర్స్ట్ టైం అనేది ఎందుకు అనేది నేను చెప్తాను క్లియర్గా. సో ఒక ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేదాన్ని బర్స్ట్ టైం అంటాం. సో వర్డ్ డాక్యుమెంట్ కంప్లీట్ అవ్వడానికి 1 మినిట్ కావాలి, గూగుల్ క్రోమ్కి 2 మినిట్స్, సాంగ్స్కి 5 మినిట్స్ ఇచ్చాను. అయితే నేను ఒక టైం క్వాంటమ్ ఒకటి పెట్టుకుంటున్నాను. టైం క్వాంటమ్ ఏంటంటే ఒక 30 సెకండ్స్ పెట్టాను. 30 సెకండ్స్ అంటే దీని మీనింగ్ ఏంటి? నా దగ్గర రెడీ స్టేట్లో మొత్తం 3 జాబ్స్ ఉన్నాయి, 3 ప్రాసెసర్లు ఉన్నాయి. వీటిల్లో హయ్యెస్ట్ ఉన్న ప్రయారిటీ కావచ్చు లేకపోతే ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసి నేను సిపియూకి ఇచ్చేస్తా. ఓకే, సిపియూకి ఫస్ట్ నేను వర్డే ఇచ్చేసాను అనుకుందాం. వర్డ్ అనేది ఇచ్చేస్తే దానికి యాక్చువల్గా 1 మినిట్ అయితే కానీ దాని టాస్క్ కంప్లీట్ అవ్వదు. 1 మినిట్ కావాలి. మరి 1 మినిట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కానీ నీకు ఇక్కడ ఎంత టైం క్వాంటమ్ పెట్టావు? 30 సెకండ్స్. అంటే ఇది 30 సెకండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి ఇది వెళ్ళి మళ్ళీ ర్యామ్లో పడుతుంది, అంటే రెడీ స్టేట్లో పడుతుంది. మళ్ళీ మిగతా ఇంకోటి ఉందిగా అది మళ్ళీ దానికి ఛాన్స్ ఇస్తుంది. మళ్ళీ అది మళ్ళీ 30 సెకండ్స్.
మళ్ళీ అది స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇది ఒక 30 సెకండ్స్, ఇది కీప్ ఆన్, ఇంకా అన్నిటికి కీప్ ఆన్ స్విచ్ అవుతూ ఉంటుంది. ఏది కూడా ఒకేసారి కంప్లీట్ అవ్వదు, ఒకటి అయిన తర్వాత ఇంకోటి జరగట్లేదు. ప్రతిదానికి కొంత టైం లిమిట్ పెడుతున్నాం. ఆ టైం లిమిట్ లోపు అంటే ఇప్పుడు చూడండి, ఇది 30 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే ఇంకొక 30 సెకండ్స్ కావాలి దీనికి కంప్లీట్ అవ్వడానికి. తర్వాత ఇది 30 సెకండ్స్, ఇది 30 సెకండ్స్, అలా 30 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి ఛాన్స్ వస్తుంది, అప్పుడు మళ్ళీ 30 సెకండ్స్, అంటే కీప్ ఆన్ స్విచ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ప్రియంప్టివ్ అంటాం. అంటే టైం క్వాంటం ఉన్నప్పుడు కానీ, ప్రయారిటీ ఉన్నప్పుడేమో ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ వాడతాం. అసలు ఈ టైం క్వాంటం ప్రయారిటీ లేకుండా నీ ఒక జాబ్ కానీ సిపియూకి ఇస్తే అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ది ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ప్రియంప్టివ్ అంటే ఏంటి, నాన్ ప్రియంప్టివ్ అంటే ఏంటో తెలిసాయి. ఇప్పుడు మనకి ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, సరే మన దగ్గర ప్రియంప్టివ్, నాన్ ప్రియంప్టివ్ అని డిఫరెంట్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయని తెలుసు. మరి ఈ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ చాలా ఉంటాయిగా. ప్రియంప్టివ్లో కొన్ని సెట్ ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, నాన్ ప్రియంప్టివ్లో కొన్ని సెట్ ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. మరి వీటన్నిటిలో ఏది బెస్ట్, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఇది బెస్ట్ అని చెప్పేసి, ఎలా కంక్లూడ్ చేస్తావు ఏది బెస్ట్ అని తెలియటానికి మనం రెడీ స్టేట్లో ఉండే అన్నీ కూడా ఏంటివి, ప్రాసెస్లు. అంటే ప్రతి ప్రాసెస్కి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో పారామీటర్స్ ఆఫ్ ది ప్రాసెస్ అంటాం. మొత్తం మనకి 8 పారామీటర్స్ ఉంటాయి. ఈ 8 పారామీటర్స్ గురించి తెలిస్తే దీంట్లో కొన్ని సెట్ ఆఫ్ పారామీటర్స్ని బేస్ చేసుకొని ప్రియంప్టివ్ బెటరా, నాన్ ప్రియంప్టివ్ బెటరా, లేకపోతే నాన్ ప్రియంప్టివ్లో ఏ షెడ్యూలింగ్ ఆల్గరిథం బెటర్ అనేది మనం చెప్పొచ్చు. సో ఏ షెడ్యూలింగ్ ఆల్గరిథంనైనా నువ్వు మ్యాథమెటికల్గా సాల్వ్ చేయడానికి ఈ 8 పాయింట్స్ కంపల్సరీగా తెలియాలి. ఒకటి, అరైవల్ టైం. అరైవల్ టైం అంటే ఏంటి, దీన్ని ఏటీ అంటాం, అరైవల్ టైం. ఇంకోటి బర్స్ట్ టైం, బీటీ. ఇంకోటి కంప్లీషన్ టైం, సిటీ. ఇంకోటి టర్న్ అరౌండ్ టైం, టీఏటీ. వెయిటింగ్ టైం, డబ్ల్యూటీ. రెస్పాన్స్ టైం, ఆర్టీ. అండ్ త్రూపుట్, సిపియు యూటిలైజేషన్. ఎవరు బైహార్ట్ చేయదు, జస్ట్ చెప్పే కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. అరైవల్ టైం అంటే మీనింగ్ ఏంటంటే, నీ దగ్గర హార్డ్ డిస్క్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాన్ని నువ్వు క్లిక్ చేస్తావు, క్లిక్ చేయగానే అది వెళ్ళి ఎక్కడ పడుతుంది, ర్యామ్లో పడుతుంది, అంటే రెడీ స్టేట్లో పడుతుంది. అంటే ఏ టైంలో అది అరైవ్ అయిందని చెప్పేదాన్ని మనం అరైవల్ టైం అంటాం. సో ఎట్ వాట్ టైం ద ప్రాసెస్ ఎంటర్ ఇన్ టు ది రెడీ క్యూ. అంటే నేను వర్డ్ డాక్యుమెంట్ని క్లిక్ చేయగానే ఏదో ఒక టైంలో మనకి అది రెడీ స్టేట్లో పడుతుంది, ఆ టైంని అరైవల్ టైం అంటాం. నేను గూగుల్ క్రోమ్ని క్లిక్ చేశాను, అది వెళ్ళి రెడీ స్టేట్లో పడుతుంది, ఏ టైంలో పడింది అది, ఆ టైంనే మనం అరైవల్ టైం అంటాం. అంటే రెడీ స్టేట్లో ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ టైంని అరైవల్ టైం అంటాం. నెక్స్ట్ వచ్చేసి బర్స్ట్ టైం. బర్స్ట్ టైం అంటే మీనింగ్ ఏంటంటే, నేను 3 జాబ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను, ఒకటి వర్డ్, ఇంకోటి క్రోము, ఇంకోటి ఏమో సాంగ్స్ ప్లే చేయాలనుకున్నాను. ఈ వర్డ్ డాక్యుమెంట్ అంటే నేను క్లిక్ చేసి అది ఓపెన్ చేసి అదంతా కంప్లీట్ అవ్వడానికి ప్రాక్టికల్గా నాకు ఎంతో కొంత టైం కావాలి. టోటల్గా అసలు అది కంప్లీట్ అవ్వడానికి నాకు ఎంత టైం కావాలి, దాన్ని బస్ టైం అంటాం. కానీ ప్రాక్టికల్ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నేను దాన్ని క్లిక్ చేసి అది ఎంతసేపు వాడతానో నాకు తెలియదు, కానీ అది ఎంత టైం పడుతుందని నువ్వు ఎలా చెప్పగలవు? జస్ట్ మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అంతా ఇంత టైం పట్టచ్చు అని. సో ఇది మీకు కొంచెం బిట్ డిఫికల్ట్గా ఉంటుంది. అంటే బస్ టైంని అసలు నిజంగా ఎలా తీసుకుంటున్నాం ఏంటి అనేది మనం ఎజ్యూమ్ చేసుకొని చేస్తాం అంతే. సో ఇక్కడ నాకు బస్ టైం అంటే మీనింగ్ ఏంటి, ఈ ఎంటైర్ ప్రాసెస్ ఫైనల్గా నాకు కంప్లీట్ అవ్వడానికి దీనికి ఇంత టైం అని కావాలి. సో ద అమౌంట్ ఆఫ్ టైం దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫినిష్ ఎ ప్రాసెస్. ఫైనల్గా ఈ ప్రాసెస్ ఇది ఎప్పుడైతే ర్యామ్లో పడుతుందో దాని ప్రాసెస్ అంటాం. ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి, ఎగ్జిక్యూట్ అవ్వడానికి దానికి మ్యాక్సిమం ఎంత టైం కావాలి అంటే నేను 2 మినిట్స్ ఇవ్వచ్చు, 5 మినిట్స్, ఇట్ డిపెండ్స్. సో అది ఎంత టైం పడుతుంది అని చెప్పేదాన్ని మనం బస్ టైం అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్లీషన్ టైం. కంప్లీషన్ టైం అంటే నీ జాబ్స్ అన్నీ తీసుకెళ్ళి రెడీ స్టేట్లో పెట్టాను, రెడీ స్టేట్లో సిపియు షెడ్యూలింగ్ ఏం చేస్తుంది, ఏదో ఒక జాబ్ని తీసుకెళ్ళి సిపియుకి ఇస్తుంది, సిపియు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అది కంప్లీట్ అవుతుంది. అంటే టెర్మినేట్ స్టేట్లో కంప్లీట్ అంటే ఏ టైంలో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది, ఈ పర్టికులర్ టైంలో అరైవ్ అయింది రెడీ స్టేట్లో. ఈ రెడీ స్టేట్లో ఇవన్నీ 3 ఉన్నాయి, ఈ 3 ఏదో ఒక దాన్ని ఇస్తాను దీనికి, ఇచ్చినప్పుడు మిగతా 2 ఏం చేస్తాయి,
వెయిట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఈ 2 వెయిట్ చేస్తున్నాయి. వర్డ్ ఇచ్చాను, CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయింది. ఏ టైంలో అరైవ్ అయిందన్న అరైవల్ టైం అంటాం. ఏ టైంలో కంప్లీట్ అయ్యింది అనేదాన్నేమో కంప్లీషన్ టైం అంటాం. ద టైమ్ ఎట్ విచ్ ద ప్రాసెస్ ఫినిష్. సో ఏ టైంలో ఫినిష్ అయింది ఆ ప్రాసెస్ని, దాన్ని మనం కంప్లీషన్ టైం అంటాం. అయితే టర్న్ అరౌండ్ టైం అంటే మీనింగ్ ఏంటంటే, ఈ వర్డ్ డాక్యుమెంట్ అనేది సపోజ్ నాకు 9:00 అప్పుడు ఇది అరైవ్ అయింది. 9:10 అప్పుడు కంప్లీట్ అయింది అనుకోండి. అంటే టోటల్‌గా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి నీకెంత టైం పట్టింది? అంటే కంప్లీషన్ టైమ్ మైనస్ అరైవల్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ టర్న్ అరౌండ్ టైమ్. కంప్లీషన్ టైమ్ మైనస్ అరైవల్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ టర్న్ అరౌండ్ టైమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టర్న్ అరౌండ్ టైమ్ అంటే నీ ప్రాసెస్ రెడీ స్టేట్‌లో వచ్చిన కాడి నుంచి, అంటే అరైవ్ అయిన కాడి నుంచి, అది టోటల్‌గా కంప్లీట్ అయిన దానికి ఈ మధ్య ఎంత టైం పట్టింది టోటల్‌గా అని చెప్పేదాన్ని మనం ఏమంటున్నాం? టర్న్ అరౌండ్ టైం అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ 3 అయిన తర్వాత. రెస్పాన్స్ టైం, థ్రూపుట్ అండ్ CPU యుటిలైజేషన్. రెస్పాన్స్ టైం అంటే ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి. నేను హార్డ్ డిస్క్‌లో 3 జాబ్స్ ఉన్నాయి. మూడిటిని ఓపెన్ చేయాలనుకున్నాను. వర్డ్, క్రోము, సాంగ్స్ ప్లే చేయాలనుకున్నా. మూడిటిని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే 3 ఎళ్లి ఎక్కడ పడతాయి? ర్యామ్‌లో పడతాయి. అంటే రెడీ స్టేట్‌లో పడ్డాయి. ఇప్పుడు రెడీ స్టేట్‌లో ఏదో అంటే నేను ఫస్ట్ దీన్ని క్లిక్ చేయగానే 9:00 క్లిక్ చేశా. రెడీ స్టేట్‌లో పడింది. అంటే 9:00 అరైవల్ టైం. నెక్స్ట్ 9:01 సెకండ్‌లో నెక్స్ట్‌ది క్లిక్ చేశా. అంటే 9:01 సెకండ్స్‌లో అరైవల్ ఆ టైంలో అరైవ్ అయింది గూగుల్ క్రోమ్. 9:02లో ఇది అరైవ్ అయింది. ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఈ మూడిట్లో CPU షెడ్యూలర్ ఏం చేస్తది? ఏదో ఒక దాన్ని 3 జాబ్స్‌లో ఏదో ఒక ప్రాసెస్‌ని తీసుకెళ్ళి అది CPUకి ఇస్తుంది. అది డిపెండ్స్ అపాన్ అది ప్రీఎంప్టివ్ వాడతావా, నాన్ ప్రీఎంప్టివ్ వాడతావా, దాన్ని బేస్ చేసుకొని ఏదో ఒకటి CPUకి ఇస్తుంది. మరి CPU అనేది ఎట్ ఏ టైమ్ ఎన్ని జాబ్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది? ఒక్క జాబేగా. మరి ఒక జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మిగతాయి 2 ఏం చేయాలి? వెయిట్ చేయాల్సిందేగా రెడీ స్టేట్‌లో. ఓకే, రెడీ స్టేట్‌లో వెయిట్ చేస్తున్నాయి. ఇది 9:00 అప్పుడు ఎంటర్ అయింది. ఆ 9:00 ఉన్నప్పుడే CPU డైరెక్ట్‌గా CPUకి ఇచ్చేసింది అనుకోండి. అంటే CPU ఇది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. CPU ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. ఇది వర్డ్ డాక్యుమెంట్. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీనికి ఒక 1 మినిట్ కావాలి. అంటే 9:01 మినిట్ అప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. మరి కంప్లీట్ అయినప్పుడు నెక్స్ట్ CPU ఏం చేయాలి? నెక్స్ట్ ఈ షెడ్యూలర్ ఏం చేయాలి? ఏదో ఒక దాన్ని తీసుకెళ్ళి దీనికి ఇవ్వాలిగా CPUకి. మరి ఈ 2 ఆల్రెడీ క్యూలో ఉన్నాయి. కానీ ఇది ఎప్పుడు అరైవ్ అయింది? గూగుల్ క్రోము 9:01 అప్పుడు అరైవ్ అయింది. కానీ ఇది ఇది CPU ఎప్పుడు ఖాళీగా ఉంది? 9:01 అన్నప్పుడు కంప్లీట్ అయిపోయింది. అంటే అప్పుడు ఖాళీ ఉంది. అప్పుడు షెడ్యూలర్ ఏం చేస్తుంది? 9:01 మినిట్ అప్పుడు దీనికి ఛాన్స్ ఇస్తుంది. అంటే అంతసేపు ఈ 1 మినిట్ సేపు ఇది ఏం చేస్తుంది? వెయిట్ చేస్తూనే ఉంది. ఇది కూడా ఏం చేస్తుంది? వెయిట్ చేస్తూనే ఉంది. అయితే ఏ టైంలో దీనికి ఛాన్స్ వచ్చింది? అంటే ఈ షెడ్యూలరు దీన్ని పిక్ చేసి దీన్ని తీసుకెళ్ళి CPUకి ఇవ్వాలి. ఏ టైంలో దాన్ని పిక్ చేసి CPUకి ఇస్తుంది అనే దాన్ని మనం రెస్పాన్స్ టైం అంటాం. సో రెస్పాన్స్ టైం అంటే ఫస్ట్ టైం ద ప్రాసెస్ హిట్స్ ది CPU. ఏ పర్టిక్యులర్ టైంలో దానికి ఛాన్స్ వచ్చిందో ఆ ఛాన్స్ వచ్చినప్పుడు అది వెళ్ళి CPUకి ఇస్తుంది. ఆ ఫస్ట్ టైంని దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? రెస్పాన్స్ టైం అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి థ్రూపుట్. థ్రూపుట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకు టోటల్‌గా ఎన్ని జాబ్స్ ఓపెన్ చేయాలనుకున్నాను? 3. వర్డ్, క్రోము, సాంగ్స్. ఫైనల్‌గా ఈ 3 జాబ్స్‌ని రెడీ స్టేట్‌లో పడతాయి. ఫైనల్‌గా అంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి. మరి వీటన్నిటిని కంప్లీట్ చేయడానికి నాకు తక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలి. అంటే పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ని జాబ్స్‌ని నేను అంటే నాకు 1 మినిట్‌లో నేను ఎన్ని జాబ్స్‌ని కంప్లీట్ చేయగలను ఫైనల్‌గా. అంటే నేను క్లిక్ చేసి ఫైనల్‌గా అన్నీ ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి నాకు 1 మినిట్‌లో ఎంత టైం చెప్పగలను. సో థ్రూపుట్ అంటే ద నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ కంప్లీటెడ్ పర్ యూనిట్ ఆఫ్ టైమ్. ఆ పర్ యూనిట్ ఆఫ్ టైమ్ అంటే అది డిపెండ్స్. అంటే నువ్వు 1 మినిట్ పెట్టుకుంటావా, 2 మినిట్సా, లేదా 1 సెకండ్‌లో ఎన్ని జాబ్స్ కంప్లీట్ అవుతున్నాయి, లేదా ఒక 10 సెకండ్స్‌లో ఎన్ని జాబ్స్ కంప్లీట్. సో ద నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఒక పర్టిక్యులర్ యూనిట్ ఆఫ్ టైమ్ అని నేను ఫిక్స్ చేస్తే, ఆ యూనిట్ ఆఫ్ టైమ్‌లో నాకు టోటల్‌గా ఎన్ని జాబ్స్‌ని నేను కంప్లీట్ చేయగలుగుతున్నాను.
3, 2, 10, 20 అన్ని ఎన్ని కంప్లీట్ చేయగలుగుతున్నాను అనే దాన్ని మనం ఏమంటాం? త్రూపుట్ అంటాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సిపియు యుటిలైజేషన్. సిపియు యుటిలైజేషన్ అంటే అసలు ఈ మన కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేసేదంతా ఎవరు? సిపియు అంటే ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది ఎప్పుడు నువ్వు బిజీగానే ఉంచాలి. దాన్ని ఐడియల్గా ఎప్పుడూ ఉంచకూడదు. ఎప్పుడైతే సిపియు బిజీగా ఉంచుతావో నీకు నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెసర్లు అనేవి త్వరగా కంప్లీట్ అవుతాయి. నీ గోలే అది కదా. తక్కువ టైంలో అన్ని ప్రాసెసర్లు కంప్లీట్ అవ్వాలి. అన్ని ప్రాసెసర్లు కంప్లీట్ అవ్వాలంటే దీన్ని ఎప్పుడు నువ్వు ఐడియల్గా ఉంచకూడదు. అంటే సిపియు యూటిలైజేషన్ అంటే అనేది ఎప్పుడు పెంచాలి. వి వాంట్ కీప్ సిపియు యాజ్ బిజీ యాజ్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. వెయిటింగ్ టైం. మీకు అరైవల్ టైం ఏంటో తెలుసు. రెడీ స్టేట్లో ఎంటర్ అయినప్పుడు వచ్చేది అరైవల్ టైం. కంప్లీట్ అయిన తర్వాత ఇది కంప్లీషన్ టైం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం అంటేమో టర్న్ అరౌండ్ టైం అంటాం. అది కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీకు ప్రియంటివ్, నాన్ ప్రియంటివ్ అని 2 పాయింట్స్ డిస్కస్ చేశాను. ప్రియంటివ్ షెడ్యూలింగ్ ఏం జరుగుతుందని చెప్పాను. నీ దగ్గర జాబ్స్ ఉంటే 2 కేసెస్లో ప్రియంటివ్ షెడ్యూలింగ్ జరుగుతుంది అని చెప్పాను. ఒకటి ప్రయారిటీ, ఇంకోటేమో టైం క్వాంటమ్. సో నీకు ఆల్రెడీ దీంట్లో ఒక 3 జాబ్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ప్రయారిటీ ఇస్తావు. వాటిలో ఏదైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో దాన్ని తీసుకెళ్ళి సిపియూకి ఇస్తావు. సిపియూకి ఇచ్చినప్పుడు అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నప్పుడు ఏదన్నా కొత్త ప్రాసెస్ వస్తే ఏం చేయాలి? ఆ ప్రాసెస్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? హైయెస్ట్ ప్రయారిటీ ఉంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్న దాన్ని స్టాప్ చేసి దీనికి ఇస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ మిడిల్లో అంటే అరైవల్ టైం నుంచి కంప్లీషన్ టైంకి మిడిల్లో ఏం జరుగుతుంది అంటే నీవు రెడీ స్టేట్లో ఉన్నప్పుడు మిగతా జాబ్స్ అన్నీ కూడా వెయిట్ చేయాలి. ప్లస్ రెండోది నీకు బస్ టైం. అంటే బస్ టైం అంటే ఏం చెప్పాను? ఫైనల్గా ఈ వర్డ్ డాక్యుమెంట్కి టోటల్గా ఎంత టైం కావాలని చెప్పాను, 2 minutes. అంటే నేను ఈ వర్డ్ డాక్యుమెంట్ని డైరెక్ట్గా సిపియూకి ఇవ్వగానే వర్డ్ డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యిద్దా ప్రియంటివ్లో? కాదుగా. అంటే ఏదైనా హైయెస్ట్ ప్రయారిటీ ఉంటే ఈ వర్డ్ డాక్యుమెంట్ స్టాప్ చేసి మళ్ళీ దీనికి ఇస్తాం. ఆ వర్డ్ డాక్యుమెంట్ అనేది కొంతసేపే ఎగ్జిక్యూట్ అయింది. అంటే బస్ టైం ఈ వర్డ్ డాక్యుమెంట్కి 2 minutes అనుకోండి, అది 1 minute ఛాన్స్ ఇచ్చాను నేను. 1 minute వరకే నేను ఛాన్స్ ఇచ్చాను. అంటే మిగతా 1 minute అయితేనే కదా అది కంప్లీట్ అయ్యేది. అంటే ఈ 1 minute ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి రెడీ స్టేట్లో పెట్టా. తర్వాత ఇంకో దానికి ఛాన్స్ ఇచ్చా. మళ్ళీ తర్వాత అప్పటి వరకు ఏం చేస్తుంది ఇది? ఈ వర్డ్ డాక్యుమెంట్ మళ్ళీ రెడీ స్టేట్లో పెడితే వెయిట్ చేయాల్సిందేగా. వెయిట్ చేసిన తర్వాత రిమైనింగ్ 1 minute ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే బస్ టైం. అంటే ఇక్కడ ఏమవుతుంది? టర్న్ అరౌండ్ టైం ఈజ్ ఈక్వల్ టు ఈ మిడిల్లో ఏం జరుగుతుంది అంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. ఈ మిడిల్లో ఏం జరుగుతుంది? అది రెడీ స్టేట్లో కొంతసేపు వెయిట్ చేయాలి. తర్వాత కొంతసేపు ఎగ్జిక్యూట్ చేసి వెయిట్ చేసిన తర్వాత దానికి ఛాన్స్ వస్తే ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంప్లీట్గా అది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏదైనా కొత్త ప్రాసెస్ అనేది మనకి రెడీ స్టేట్లో వచ్చింది అనుకోండి. రెడీ స్టేట్లో వస్తే అది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటే దీన్ని స్టాప్ చేసి ఇంకో దానికి ఛాన్స్ ఇస్తుంది. అంటే టర్న్ అరౌండ్ టైం ఈజ్ ఈక్వల్ టు వెయిటింగ్ టైం ప్లస్ బస్ టైం. దీన్ని బట్టి వెయిటింగ్ టైం అంటే ఏమైంది? టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ టైం. ఈ 2 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. టర్న్ అరౌండ్ టైం మైనస్ బస్ టైం. ఓకే, ఇప్పుడు ఈ పారామీటర్స్ గురించి అన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. సో సిపియు షెడ్యూలింగ్ ఎందుకు వాడతామో చెప్పాను. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి అన్నాను. ప్రియంటివ్ అంటే ఏంటి, నాన్ ప్రియంటివ్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఈ ప్రియంటివ్లో కొన్ని సెట్ ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, నాన్ ప్రియంటివ్లో సెట్ ఆఫ్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. వీటిలో ఏ షెడ్యూలింగ్ ఆల్గరిథం బెటర్ అనేదానికి నాకు ప్రాసెస్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేశాను. ఇక్కడ ఒక 8 పారామీటర్స్ డిస్కస్ చేశాం. అయితే ఈ 8 పారామీటర్స్లో ఏ పారామీటర్స్ తీసుకుంటే నీ షెడ్యూలింగ్ ఆల్గరిథం బెస్ట్ అని మనం చెప్తాము అంటే మేజర్గా ఒకటి టర్న్ అరౌండ్ టైం, ఒకటి వెయిటింగ్ టైం, ఒకటి త్రూపుట్. ఈ 3. త్రూపుట్ అనేది మ్యాక్సిమం ఉండాలా, మినిమం ఉండాలా? త్రూపుట్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ అంటే ఒక 1 minuteలో ఎన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేస్తున్నావు అంటే త్రూపుట్ అనేది తక్కువ టైంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు కంప్లీట్ అయిపోవాలి. అంటే మ్యాక్సిమం ఉండాలి త్రూపుట్. సో నువ్వు ఏదన్నా ఒక షెడ్యూలింగ్ ఆల్గరిథంని ప్రాక్టికల్గా నీ ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు డెవలప్ చేయాలి అంటే
త్రూపుట్ అనేది ఎప్పుడూ కూడా మ్యాక్సిమం ఉండాలి. వెయిటింగ్ టైం గానీ, టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి? ఈ టైంలో అరైవ్ అయింది, ఈ టైంలో కంప్లీట్ అయింది. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్. ఇది తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలా? నీకు ఎక్కువ ఉంటే ఎక్కువ టైం పట్టిద్ది కదా! కానీ నీకు తక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలి కదా! సో, అంటే ఏంటి? టర్న్ అరౌండ్ టైం అనేది మనకి మినిమమ్ ఉండాలి. అలానే వెయిటింగ్ టైం కూడా మినిమమ్ ఉండాలి. అంటే ఎక్కువ సేపు వెయిట్ చేయకూడదు ప్రతి ప్రాసెస్. దానికి ఛాన్స్ ఇవ్వాలి, త్వరగా కంప్లీట్ అవ్వాలి. సో, నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రతి షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్‌ని మనం డీటెయిల్‌గా చదువుతాం. దాంట్లో నువ్వు యావరేజ్ టర్న్ అరౌండ్ టైము, ఓన్లీ టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం ప్రతి ప్రాసెస్‌కి కాదు. అన్ని ప్రాసెస్‌లకి నువ్వు యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కాలిక్యులేట్ చేస్తావు. యావరేజ్ వెయిటింగ్ టైం కాలిక్యులేట్ చేస్తావు. ఈ 2 కూడా మినిమమ్ ఉండాలి. అది నీ గోల్. అలానే త్రూపుట్ ఏమో మాక్సిమం ఉండాలి. సో, మాక్సిమం త్రూపుట్, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అండ్ యావరేజ్ వెయిటింగ్ టైం అనేదేమో మినిమమ్ ఉండాలి. ఈ 3 కేసెస్ గాని నువ్వు సాటిస్ఫై అయితే అది బెస్ట్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం అయ్యిద్ది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్‌లో ప్రియంప్టివ్, నాన్ ప్రియంప్టివ్ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా చూసి, దాంట్లో మనకి ఏ టైప్స్ వస్తాయి, అంటే నాన్ ప్రియంప్టివ్‌లో ఏ టైప్ ఆఫ్ షెడ్యూలింగ్ వస్తాయి, ప్రియంప్టివ్‌లో ఏ టైప్ ఆఫ్ షెడ్యూలింగ్ వస్తాయి, ప్లస్ ఈ 2 కాకుండా మనకి అదర్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ అని ఇంకో కాన్సెప్ట్ వస్తుంది. దాంట్లో అసలు ఏవేవి ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం.